మీరెప్పుడైనా క్యారెట్ పుడ్డింగ్ని తయారు చేయటం చూసారా? చూస్తే కింద కామెంట్ చేయండి. ముందుగా వీళ్ళైతే ఈ క్యారెట్స్ని తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టినప్పుడు వీళ్ళైతే వాటిని అయితే ఇలా కట్ చేస్తూ ఉంటారు. అలా వాటిపైన తోలు మొత్తం తీసిన తర్వాత ఆ క్యారెట్స్ని తీసుకుని వచ్చి ఈ మిషన్ లోపల పెట్టినప్పుడు ఈ మిషన్ అనేది వాటిని అయితే ఇలా పీసెస్ లాగైతే కట్ చేస్తూ ఉంటుంది. అలా కట్ చేసిన పీసెస్ మొత్తాన్ని తీసుకుని వెళ్ళి ఈ దాకా లోపల వేసేసి వాటి మొత్తాన్ని అయితే ఇలాగైతే కడుగుతూ ఉంటారు. అలా కడిగిన తర్వాత వాటిని అయితే ఈ గంప లోపల అయితే వేసేస్తాడు. అలా వేసిన తర్వాత వీళ్ళైతే ఈ బాండిని తీసుకుని వెళ్ళి పొయ్యి మీద పెట్టేసేసి దాని లోపలైతే మిల్క్ని అయితే పోస్తూ ఉంటారు. అలా పోసిన తర్వాత ఆ మిల్క్ను కొద్దిసేపు వేడి చేసిన తర్వాత ఈ క్యారెట్ని తీసుకుని వచ్చి ఇందు లోపలైతే పోసేస్తాడు. అలా మొత్తం పోసిన తర్వాత వాటినైతే ఈ గెంటి సహాయంతో కలుపుతూ ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ దాని లోపలైతే షుగర్ని వేసేసి మళ్ళీ ఇలాగైతే కలుపుతూ ఉంటాడు. అలా కలిపిన తర్వాత దాని లోపల మళ్ళీ నెయ్యిని వేసేసి మళ్ళీ కలుపుతాడు. అలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత దాన్ని మొత్తాన్ని అయితే ఒక ప్లేట్ లోపలైతే వేసేస్తాడు. అలా వేసిన తర్వాత దానిపైన మళ్ళీ పౌడర్ వేసేసి ఇలా చేత్తో కలుపుతూ ఉంటాడు. తర్వాత చూసే ముందు అందరూ మన వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి. ఫైనల్గా క్యారెట్ పుడింగ్ అనేది రెడీ అయిపోతుంది.